అంతే అంతే వేసే కోరుతున్నాం మన ఎక్స్ఎమ్మెల్యే నారంశెట్టి బాపారావు గారి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమం జరుగుతున్నది కావున కాపులందరూ కూడా చేసిగా కోరుతున్నాం. పంచాయతీ అవ్వక ముందు ఇక్కడ ఎన్నో సేవలు అందించారు ప్రజల కోసం. చెప్పుకోవడానికి వచ్చాను. మా కుటుంబంలో అన్ని పదవులు చూస్తున్నాము. నేను నా లక్ష్మి గారు మన ఎక్స్ఎమ్మెల్యే నారంశెట్టి బాపారావు గారి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమం జరుగుతున్నది కావున కాపులందరూ కూడా తమ కరతాల ధ్వనులతోటి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మూడో విగ్రహం ఉంది, కనక వెంకయ్య గారి విగ్రహాన్ని మన ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారు, కడియాల లలిత్ సాగర్ గారు, అదేవిధంగా పాపారావు గారు వారి యొక్క చేతులతో, అదేవిధంగా రాధాబాబు గారు, అదేవిధంగా నాగరాజు గారు, వరికూటి నాగరాజు గారి చేతుల మీదుగా ఈనాటి విగ్రహావిష్కరణ జరుగుతున్నది కావున అందరూ కూడా ఈనాటి కార్యక్రమం చేసిన కాపులందరూ కూడా తమ యొక్క కరతాల ధ్వనులతో విగ్రహావిష్కరణ చేసిగా కోరుతున్నాం. జోహార్ కనక వెంకయ్య గారు, జోహార్ కనక వెంకయ్య గారు, జోహార్ విఎంఆర్, జోహార్ విఎంఆర్, జోహార్ వెంగవీటి మోహనరంగ గారు, జోహార్. కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాటికి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురాలికి మనందరం అండదండలు ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్.